తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మీటింగ్ జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని, సినీ ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయాలని ప్రధానంగా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన, మహిళా భద్రత క్యాంపెయిన్లలో సినీ సెలబ్రిటీలు చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇండస్ట్రీ సహకారం ఉండాలని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని, ఇక ఈ బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక సినీ పెద్దలు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కల్పిస్తేనే తెలుగు సినీ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ గా మారాలనేదే తమ కోరిక అని అక్కినేని నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. గవర్నమెంట్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిందని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా చేయాలనేదే తమ డ్రీమ్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చిందని తెలిపారు. ఇక పుష్ప సినిమా ఈవెంట్ కోసం పోలీసు గ్రౌండ్ ఇచ్చామని, తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాలలో పాటు సినీ రంగం కూడా తమకు ముఖ్యమని అన్నారు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించాం. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీ నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా కృషి చేస్తాం. యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు మాకు గర్వకారణమని సినీ ప్రముఖుల సమావేశంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళంతా మా ముందు పెరిగిన వారు, వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు అని అన్నారట.